మేము పిడుగురాళ్ళ నుంచి మాచవరం మండలము. అక్కడి నుంచి వచ్చాం మాసారం నుంచి. మా పీఠం శివరామ దీక్షస్తులు వారి పీఠం. మాది అచలం. మేము చిన్నప్పటాల బట్టి కూడా నేను ఇదే రూపంలో ఉంటున్నాను. చిన్నప్పటాల నుంచి కూడా నేను ఈ రూపంతోనే ఉంటున్నాను. నేను సంసార యోగిని కాదు, నేను ఆట యోగిని. నేను ఇవన్నీ కార్యక్రమాలకు అన్నిటికీ వెళ్తూనే ఉన్నాను. వెళ్ళి అన్నీ కూడా ఆహ్వానించుకొని నేను వెళ్ళి వస్తున్నా. తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి జరిగిన కల్తీ మీద సిట్ నివేదిక ఇచ్చింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఇలా చేయటం కూడా ధర్మం కాదు కదా. వెంకటేశ్వర్ల స్వామి అంటే కలియుగ దైవం. మరి ఆయన దగ్గరనే ఇలాగ జరిగితే దేశాన్ని ఏం కాపాడతారు వాళ్ళు? దేశాన్ని కాపాడాలంటే కలియుగ దైవంతో మనం పోటీ పెట్టుకుంటే మనం దేశంలో వచ్చి మాత్రం మనం చేసేది ఏమీ లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆ దైవానికే మనం హాని చేసినప్పుడు లోకానికి హాని చేయరని మనకు నమ్మకం ఎంతవరకు? గత 5 ఏళ్లలో తిరుమల లడ్డు కల్తీ చేసింది కాక కైంకర్యాలలో కూడా కల్తీ నెయ్యి వాడకాన్ని ఎలా చూడాలమ్మా? కనీసం దానిలో వాళ్ళకి పశ్చాత్తాపం కానీ ఏమన్నా, పైగా తిరిగి ఓట్రించడం భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళలో ఎక్కడైనా మీకు కనిపించిందా? పశ్చాత్తాపం ఎక్కడైనా కనిపించిందా? ఇప్పుడు ఆ రూట్లో ఉండే వాళ్ళకి మనకి ఎట్లా కనిపెట్టుద్ది? వాళ్ళు వచ్చింది దేశం ఏలటానికి డబ్బు కోసం వచ్చినారు, కానీ ధర్మం కోసం వచ్చిన వాళ్ళకి అవన్నీ కనపడతాయి, వాళ్ళ ముఖాన ఉంటాయి. కానీ ధర్మం కోసం కాదు కదా వచ్చింది. ధర్మం కోసం ధర్మం పనులు ఏం చేస్తున్నారు? వాళ్ళకే హాని కలిగించినప్పుడు ప్రజలకు హాని కలిగించరని నమ్మకం ఏముంది? మరి మళ్ళీ అంటే ఏ హిందువుల మనోభావాలను సైతం లెక్క చేయకుండా ఈ అంటే అనేక దేవాలయాల మీద దాడులు కానీ గత 5 ఏళ్లలో మీరు చూస్తుంటే అంతర్వేదిలో రథం తగలబెట్టడం కానీ, లేకపోతే కొన్ని విగ్రహాల ధ్వంసం కానీ, వీటిని ఇన్ని చేసిన వాళ్ళు ఏ రోజైనా పొరపాటు జరిగింది మా ప్రభుత్వ హయాంలో అని చెప్పిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదండి, అవి లేవు. నేను కూడా రథం తగలబెట్టినప్పుడు అక్కడికి వెళ్ళాను. మేము కూడా శివస్వామి మేమందరం కలిసి అక్కడ చాలా పోరాటం చేశాము. మమ్మల్ని కూడా పోలీసు స్టేషన్లో పెట్టారు ఒక అరగంట. మేము పోలీస్ స్టేషన్లో ఉండి కూడా వచ్చాము. అందులో డిఎస్పి గారు ఒక స్త్రీ, ఆమె చూసి ఏందమ్మా నువ్వేం తీసుకోవంటే నేనేం తీసుకొని మేమేం అన్యాయానికి వచ్చాము, మేము అధర్మానికి రాలేదు కదా. మరి అంత రథాన్ని తగలబెట్టినప్పుడు మేము ఎలా మాట్లాడుకుంటుంటాము, నువ్వు పెట్టింది మేము ఎలా తింటాము, మీకే ధర్మం లేకపోతే ఎలా కుదురుద్దని నేను అలాగనే కూర్చొని నేను ఏమీ తినలేదు. ఆ ఏళ పోరాటంలో కూడా నేను కూడా ఉన్నాను. అలాంటి ఘటనలు చేసిన వ్యక్తి ఈ రోజున మళ్ళీ వచ్చి నేను పునఃప్రతిష్టలో పాల్గొంటాను, లేకపోతే కొన్ని దైవ కార్యక్రమాల్లో పాల్గొంటా, అది కూడా సతీ సమేతంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళ భార్యను తీసుకురాకుండా ఆయన ఒక్కడే వచ్చి వాటిని ఇంకొంచెం అంటే మన సంప్రదాయాల్ని గౌరవించకపోగా వాటిని ఇంకా అవమానపరచడం ఎంతవరకు సమంజసం అంటారు? మరి అది వాళ్ళనేది వాళ్ళు తెలుసుకోవాలి. మానవ జన్మ ఎత్తినప్పుడు మనం ఏమిటికి వచ్చామా? మన అందరం కూడా హిందూ వాళ్ళమే కదా, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా. మరి ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి మనం వచ్చినప్పుడు మనకు మతాలు ఏంటి? అసలు మతం ఎవరు? ఆయన తెల్లవాడు వచ్చి ఇక్కడ ఏమి ఏలటం లేదు కదా. మనమే మన కళ్ళు పొడుచుకుంటున్నాం కదా. మన హిందువులే కదా దాంట్లోకి పోయింది. మన హిందువులమే మనం హిందువుల మీద హిందువులే పోరాటం చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు న్యాయం అని వాళ్ళు తెలుసుకోవాలి. అది అప్పుడు జరిగిన అనేక ఘటనల ఆధారంగా చూస్తే హిందువుల దేవాలయాలు ధ్వంసం చేయడం, లేకపోతే ప్రసాదాలు కల్తీ చేయడం, అంటే ఇది ఒక రకంగా హిందుత్వంపై దాడి అనుకోవచ్చు అంటారు. అంటే కేవలం క్రైస్తవ మతాన్ని ఇంకా ప్రోత్సహించాలని అప్పుడు జరిగినటువంటి అంశంగా భావించవచ్చు అంటారా? మరి అంతే కదా, వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ వాళ్ళ మతంలో వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. కానీ ఆ మతంలో పోయి ఆ మతాన్ని మేము కాపాడుతున్నాము అని అంటున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు కాపాడుతల్లా. ఏంటంటే తెల్లోళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు మాట్లాడతలేదు కదా, మనమే మాట్లాడుతున్నాం కదా. మన కంటిలో మనమే పుల్లలు ముడుచుకుంటున్నాం కదా, మనమే మోసం చేసుకుంటున్నాం కదా. ఇది వాళ్ళకి ధర్మం తెలియాలంటే, మరి హిందూ ధర్మం తెలియాలా, సనాతన ధర్మం తెలియాలంటే దీని మీద మనం కూడా కొంచెం పోరాటం చేయాలి. ముందు జరగకుండా మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారమ్మా? మేము కూడా ధర్మం కోసమే పోరాడుకుంటా. ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి నేను వస్తున్నాను, ఈ ధర్మం కోసమే పోరాడుతున్నానయ్యా, నాకింత మటుకి తెలుసు. జై శ్రీరామ్. నా పేరు పూర్వప నామం వచ్చి శ్రీమంతుల పార్వతీ మాతాజీ. మా గురువు నామధేయం వచ్చి శ్రీ 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 మంగ భక్తికారక సన్యాసిని మాతాజీ.
భగవంతుణ్ణి అనగా శ్రీనివాసుణ్ణి కలవని వాళ్ళు కానీ కొలవని వాళ్ళు కానీ ఆయన్ని దర్శనం చేసుకొని వాళ్ళు కానీ లడ్డూ తింటే ఆ లడ్డూ ప్రసాదమే భగవంతుడిని చూసినంత ఆనందంగా ఉండేది మాకు ఇది వరకు. ప్రతి ఒక్కళ్ళు కూడా విదేశాలకు కూడా మేము పంపించడం జరిగేది. అక్కడ మా చుట్టాలు బంధువులు ఉంటే కూడా వాళ్ళకు కూడా విదేశాలకు కూడా లడ్డూలు ప్రసాదం పంపించేవాళ్ళం. అలాంటి ప్రసాదాన్ని ఈరోజు ఎంతో కల్తీ చేసి ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ ఆవు పెరుగు కానీ ఏది కూడా ఆవే లేకుండా కెమికల్స్ తోటి తయారు చేసి హిందువులందరినీ కూడా సర్వనాశనం చేయాలని, వాళ్ళ బ్రెయిన్ పని చేయనివ్వకుండా చేయాలని, వాళ్ళ బ్రెయిన్ లో కూడా క్లాట్ అయిపోవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్యం పాలవ్వాలని 20 కోట్ల లడ్డూలు 20 లక్షల కోట్ల లడ్డూల్ని పంచడం జరిగింది. ఈ రోజు ఈ లడ్డూ కల్తీ మీద ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఏర్పడ్డది. కానీ బోమన గాని తర్వాత సుబ్బారెడ్డి గాని వీళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళలో ఇప్పటి వరకు కూడా వాళ్ళలో చలనం లేదు. ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెలించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లడ్డూ గురించి వాళ్ళు ఇలా చేసాము, మా తప్పే జరిగింది అని ఒప్పుకునేటట్టు, అంటే వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ కల్తీ లడ్డీయే, ఇది కల్తీ జరిగింది అని చెప్పి వచ్చినా కూడా వచ్చినా కూడా ఇంతవరకు కూడా వాళ్ళలో మార్పు అనేది లేదు. మేము తప్పు చేసాము అనేది వాళ్ళలో కనిపించట్లేదు, ఆ ప్రభావం అనేది కనిపించట్లేదు. మళ్ళీ పైగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆస్తులతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు కల్తీ చేసిన డబ్బుతోటి వాళ్ళు ఎన్నైనా చేస్తాకి సిద్ధంగా ఉన్నారని నేను ఈ రకంగా నేను చెప్తున్నాను. జై శ్రీరామ్. లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రయోగం తన ప్రమేయం ఉంది కాబట్టే ఖచ్చితంగా ఇది జరిగింది. ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఎవడు ఏం చేయలేడు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఎవరు ఏం చేయలేరు. తను గెలిపించడం ఏంటి అంటే అందరూ కలిసి సరే గెలిపిస్తాము, ఒక్కసారి మార్పు చూద్దాము అని చెప్పి చేసిన ప్రయత్నానికి హిందువులందరినీ ముంచేశాడు. గెలిచిన దగ్గర నుంచి వాళ్ళ క్రైస్తవ మతానికి ముల్లాలకి అందరికీ కూడా అమౌంట్ నెలకింతనిచ్చేటట్టు అందరికీ పెట్టుకున్నాడు. కానీ మన హిందువులకు మాత్రం ఎవరికి కూడా ఏది కూడా సాధు సంతులకు కూడా ఎవరికి కూడా ఏమీ ఎప్పుడూ కూడా మంచి చేయలేదు, మంచి జరగలేదు. సరికదా ప్రతి దేవాలయాన్ని కూల్చటం, ప్రతి దేవీ దేవతల్ని విమర్శించటం, ప్రతి దేవీ దేవతల తలలు కాళ్ళు ముక్కులు అన్ని ఎరగొట్టడం, మలమూత్రాదులను మన దేవీ దేవతలకి రాయడం, ఇలాంటి చెడ్డ పనులన్నీ చేయించాడు. ఒక్కరోజు కూడా తనలో మార్పు అనేది కనపడలేదు, ఒక మంచి అనేది తనలో కనపడలేదు, మంచితనం అనేది తనలో లేదు. భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి ఎక్కడికి, భగవంతుడి నిలయాలకి ఎక్కడికి వెళ్ళినా. ఆనాడు రాముడు ఏం చేశాడు, సీత లేదని స్వర్ణ సీతను పెట్టుకుని రాముడు యాగం చేశాడు. కానీ ఈనాడు తను భార్య ఉండగానే భార్యను తీసుకుని వెళ్ళలేదు. సరికదా డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు ఏడుకొండల వాడికి. నేను హిందువుని, నేను భగవంతుడు అంటే ఇష్టం కలిగిన వాడినే డిక్లరేషన్ ఉంటుంది. సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా కూడా డిక్లరేషన్ కంపల్సరీ ఇవ్వాలి. కానీ అలాంటి డిక్లరేషన్ ఏమి ఇవ్వకుండానే తను మమ్మల్ని అందరినీ కాదు భగవంతుడినే మోసం చేశాడు, భక్తుల్ని మోసం చేశాడు. ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయకుండా ఉండాలని ఆ భగవంతుడిని శిక్షించమని కోరుకుంటున్నాను. ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన తప్పుడు పని వల్ల 7 కొండల్ని 3 కొండలు చేస్తానన్న వల్ల ఏమైంది, 3 కొండలు కాదు అసలు తను 3 ముక్కలు కూడా మిగలకుండా అయిపోయాడు. అది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, హిందూ బంధువులారా, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి హిందూ బంధువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తిరస్కరించాలి. ఇక్కడ ఈ దేశంలో ఉండటానికి తనకి అర్హత లేదు, ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి, గో బ్యాక్. తప్పనిసరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఎక్కడైతే తన ప్రభు పుట్టాడో ఆ ప్రభు పుట్టిన దగ్గరికి వెళ్ళిపోవాలి.
అంతే తప్ప హిందూ దేవి దేవతల్ని వాడు ఆదరించినప్పుడు మన దగ్గర ఎందుకు ఉండటం? మన దగ్గర ఉండటానికి వాడికి అర్హత లేదు ఖచ్చితంగా. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వైసీపీలో చాలా మంది హిందువులు ఉన్నారు, వారెవరు కూడా ఈ అంశాలపై స్పందించుకోవడం మీరు ఎలా చూస్తారు? అదే హిందువుల్లో కట్టుబాటు లేదు. హిందువుల్లో కట్టుబాటు లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. హిందువుల్లో కట్టుబాటు కావాలి. వైసీపీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా బయటకు రావాలి. ఖచ్చితంగా అందరూ బయటకు రావాలి. పదవులను ఆశించి, డబ్బు ఆశించి చేస్తే మిగిలేదేమీ ఉండదు. ఈ దేహము దేవాలయం లాంటిది. ఈ దేహము మూన్నాళ్ళ ముచ్చట. ఈ మూన్నాళ్ళ ముచ్చట కోసం డబ్బు సంపాదించి మీరు ఏం చేసుకుంటారు? ప్రతి ఒక్కళ్ళు కూడా హిందువులందరూ వైసీపీ విడిచిపెట్టి బయటకు రండి. ఇది మా సాధు సంతుల పిలుపు. తప్పనిసరి ఈ సాధు సంతుల పిలుపు విని ఈ పిలుపు మేరకు మీరంతా కూడా బయటకు రావాలని నా కోరిక. తప్పనిసరి ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు రండి నాన్న. మీరందరూ హిందువులు. మనది భారతదేశం. ఈ భారతీయ సాంప్రదాయం సనాతనము. ఇవాళ వచ్చింది కాదు. సనాతన సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కళ్ళు నిలబెట్టుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు ఈ సనాతన సాంప్రదాయం ఋషి సాంప్రదాయం మంది. ఈ సనాతన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఆనందంగా జీవించాలి. జీవించినంత కాలం ఏమి మూటలు కట్టేస్తే రేపొద్దున మనకు మూటలే మిగులుతాయి. అది మాత్రం గుర్తుంచుకోండి. వెనక ఒక మూట ముందొక మూట మిగులుతాయి. హిందూ బంధువులారా రండి, బయటికి రండి. సాధు సంతులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. సాధు సంతుల దీవెనలు తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వైసీపీని విడిచిపెట్టి బయటికి రండి. జై శ్రీరామ్. అలా చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వేల గుండులు. భగవంతుడి దగ్గర తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఖండించాల్సిన బాధ్యత, దాన్ని క్షమాపణ అడగాల్సిన బాధ్యత తనకుంది. ఒకప్పుడు పేపర్లో ఒక బ్రాందీ బాటిల్ వచ్చిందని తన ప్రభువుని నాకు తప్పయింది, నన్ను క్షమించి ప్రభువా అని అడిగాడు. కానీ మన దేవుళ్ళని ఎందుకు క్షమించమని అడగట్లేదు? తను చేసింది తప్పు, ముమ్మాటికి తప్పు. భార్యతోటి వెళ్ళాల్సింది భార్యతోటి వెళ్ళకుండా దేవాలయాల దగ్గరికి వెళ్ళడం, తీర్థం తీసుకోవాల్సింది తీర్థం తీసుకున్న తర్వాత పారబోయడం, ప్రసాదం తీసుకోకుండా బయట పారబోయడం, ఈ రకమైనటువంటి తప్పులు ఎన్నో చేస్తున్నాడు. చాలా తప్పు. అలా చేయకూడదు. ఖచ్చితంగా దీన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకొక తప్పుని బయట పెట్టడం. కాబట్టి దీన్ని అందరూ ఖండించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. జై శ్రీరామ్.